అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. నాకేముంటుంది అధ్యక్ష, ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దు అని అంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను, ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే, బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష. సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈరోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूँ, सचमुच बोल रहा हूँ, ये शर्म की बात है. 20 दिन के बाद भी एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाईकोर्ट भी इमीडिएट अजर्नमेंट मोशन, लंच मोशन ले लिए, उनका बेल भी दे दिए, सब कुछ है. आधी रात को 11-12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो. अरे भाई कहाँ है प्रोविजन, कहाँ से छोड़ू मैं? कोई मेरा घर का मामला नहीं है. मेरा घर का मामला है तो मेरा गेट निकाल के आने वाले जाने वाले को मैं बोल सकता हूँ. जेल का दरवाजा मेरा हाथ में नहीं है, कानून के हिसाब से चलाने का है मेरे को. रात 12 बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो. भाई अगला दिन मैं रहे तो ना फिल्म स्टार को छोड़ने के लिए. अगर आधी रात को 12 बजे किसी को जेल से छोड़ने का कोई लॉ है तो बोलो, मैं भी लागू करता हूं. तो इसीलिए ये इतने फिल्म स्टार कोई भी दवाखाने तक नहीं गया, छोटे बच्चे को नहीं देखा अकबर साहब. ये अफसोस की बात है, शर्म की बात है. सचमुच बोल रहा हूं मैं. अगर मैं वहां पर जाके देखने के लिए मैं पूरा स्टाफ और मेडिकल एंड हेल्थ सेक्रेटरी, मेरे कमिश्नर, सब टीम को मैं डिप्लॉय कर दिए. सीता और अपने कमीशन चेयरपर्सन सब लोगों को वहां भेज के मैं कंटिन्यूसली आई मॉनिटरिंग दैट बॉय हेल्थ कंडीशन. सो ये कैसे, कहां जा रहे हैं हम लोग? भाई उन लोगों को जिम्मेदारी दी नहीं है, हम समझ भी सकते है नहीं है, वो बात अलग है. मगर कुछ पॉलिटिकल पार्टीज. అందరికీ నమస్కారం. ఒక మాట ఎప్పుడు నాకు నచ్చదు, ఆ రోజుల్లో మేము అనే మాట నాకు నచ్చదు. ఆ రోజుల్లో మేము అంటే ఈ రోజుల్లో నువ్వేమి లేవు, అందుకని ఆ మాట. కానీ ఆ ఇష్టలేని మాట ఈరోజు అనాలనిపిస్తుంది. ఎందుకంటే 200 రోజులు, 175 రోజులు, సిల్వర్ జూబ్లీ అనేవి ఆ రోజులో వినిపించే మాట. అది మళ్ళీ ఆ తర్వాత పోయింది. అది ఇందాక మన హరీష్ చెప్పినట్లుగా 2 వారాలు మాత్రం సినిమా ఆడుతున్నాయి, 2 వారాల్లోనే అటోడి తేలిపోతుంది. అలాంటి రోజుల్లో
200 రోజులు ఒక ఆ సినిమా ఆడి మళ్ళీ ఆ రకమైన షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈ రోజున జరుగుతుంటే కనుక నాకు ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నిజమా? మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా రావు అని అనుకున్న నాకు ఇదిగో ఎందుకు రావు, మీలాంటి వాళ్ళు అందరూ కలిసి ఇంతమంది కలిసికట్టుగా పనిచేస్తే కనుక వస్తుందని మరొకసారి చరిత్రని మళ్ళీ తిరగరాసినట్టుగా అనిపిస్తుంది ఈ రోజున. ఆ రకంగా మైత్రి మూవీస్ రవి గారు కానీ, నవీన్కి కానీ, వాళ్ళ CEO చెర్రీకి కానీ, వీళ్ళందరికీ మన హృదయపూర్వక అభినందనలు, సంతోషాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది చరిత్ర మళ్ళీ తిరగరాయటం మీ వల్లే అయ్యింది. రైట్. సరే, ఒకసారి ఏమనిపిస్తుందంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్ తర్వాత బయటికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయా మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీస్ అందరూ కలిసి బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా వెరీ పాలిష్డ్. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు హలో సార్ అంటే హలో అండి, అదంతా మేము తెలుగు క్యాడర్ అండి, సో బీహార్ క్యాడర్, లేకపోతే మహారాష్ట్ర క్యాడర్, యూపీ క్యాడర్, ఇక్కడ సో మినిస్ట్రీకి మేము అందరం సెక్రటరీగా చేస్తున్నాం అని చెప్తారు. మీరు తెలుగు మాట్లాడుతారంటే ఆంధ్ర వాళ్ళు వినండి అని చెప్తారు. అట్లాగా మిమ్మల్ని సరదాగా మీతో కొన్ని షేర్ చేస్తూ అనుకుంటున్నామని. సార్, మేమందరం క్యూలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళం అండి. ఈ రోజున మీ ఇది వస్తుందంటే కనుక, మీ బాక్స్ వస్తుందంటే కనుక, ఫిలిం బాక్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. అలాగే అది వస్తుంటే కనుక అది రైల్వే స్టేషన్ నుంచో లేదా బస్ స్టాండ్ నుంచో థియేటర్ వరకు మేము ఊరేగింపుగా జరుగుతుంటే, అలాంటివి పెళ్ళి ఊరేగింపులో జరుగుతుంటే అవన్నీ చూసి థియేటర్లో కూర్చొని చూసిన వాళ్ళం అండి. సాంగ్స్ బాగుంటాక మళ్ళీ రీప్లే చేయండి అని చెప్పి చేయించుకునే వాళ్ళం అండి. అది ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండింది, అంత ఇంత కాదు. కానీ అలాంటి ఎగ్జైట్మెంట్ పాపం చాలా జాలీగా ఉందండి. ఈ రోజు జనరేషన్ అది లేదు కదా, అంత ఎగ్జైట్మెంట్ లేదు కదా అంటే నాకు నిజంగా సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే చొక్కాలు చించేసుకుని క్యూలో నుంచి చూసిన అవసరం లేదు. అండ్ ఫిలిం రావాలి అంటే అలాంటి ఏంటి ఫిలిం రావడం ఏంటి అనే ఒక కొత్త క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అలాగా అసలు నిజం చెప్పాలంటే కనుక ఆ రోజుల్లో ఆ ప్రేక్షకులు, ఆ జనరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ డైరెక్టర్ బల్లేని గోపిచంద్ కానీ, హరీష్ శంకర్ కానీ, బుచ్చిబాబు కానీ, నవీన్, వీళ్ళందరూ కూడాను, ప్రవీణ్, వీళ్ళందరూ కూడాను అలా చొక్కాలు ఒళ్ళు నలిపించేసుకుని చొక్కాలు చింపేస్తున్నటువంటి బ్యాచ్ వీళ్ళందరూ. ఈ ఎగ్జైట్మెంట్ ప్రజెంట్ డే ఆడియన్స్కి, లేటెస్ట్ జనరేషన్ నిజంగా లేదు కదా. అది ఎలాంటి అనుభూతి అంటే అంత ఇంత కాదు. సినిమా బాగుందా బాగోలేదు తర్వాత, అందులో ఇదిగో మన బాబీ సింహ కూడా, బాబీ సింహాన్ని చూసి నేను ఏదో తమిళ్ కుర్రవాడు అనుకున్నాను తప్ప, వచ్చిన తర్వాత పక్కా తెలుగు కుర్రవాడు. ఆ తర్వాత తెలిసింది ఓహో ఇది కూడా మన బ్యాచ్ అన్నమాట అని. అట్లాగా వీళ్ళందరూ ఎంత ఎగ్జైటింగ్ మాట్లాడుతుంటారు. రైట్ ఫ్రమ్ సెక్రటరీస్ దగ్గర నుంచి, హై ప్రొఫైల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, మీ మాట ఈ నేటి డైరెక్టర్స్ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇంకా తర్వాత వినపడిన పదం కదా, వినపడినటువంటి ఎక్స్ప్రెషన్ కదా అనిపిస్తుంటుంది నాకు. నిజంగానే ఓ రకంగా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తిరిగి రాదు. బట్ ఈ రోజున ఈ 200 రోజులు వాల్ పోస్టర్ చూస్తుంటే నాకు అవన్నీ పునరావృతం అవుతున్నాయి, అవన్నీ మనసులో మెదులుతున్నాయి. సో అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి స్పెషల్ ఫీలింగ్ నాకు ఈ వాల్టర్ వరే 200 రోజుల ఈ సందర్భంగా నాకు కలుగుతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి.